చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినిహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇజ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను. ఈ సందర్భం ఎక్కడ జరిగింది, ఎవరి మధ్యలో జరిగింది అనే మాటలు మనం మాట్లాడుకుంటే, ఇజ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు హిత్తీము అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు అక్కడే కొంతమంది మోయాబీ స్త్రీలుంటే ఆ స్త్రీలతో తప్పు చేయటం మొదలుపెట్టారు, అంటే వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. అలాగనే వ్యభిచారం చేస్తే ఆ స్త్రీలు ఏం చేశారంటే, సరిగ్గా వారు దేవతలకు ఏదైనా కథ జరిగినప్పుడు, ఆ దేవతల గుళ్ళ దగ్గర ఏదైనా సంబరాలు జరిగినప్పుడు వీరిని కూడా పిలిచారు. వీరు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వారు పెట్టిన భోజనం తిన్నారు, దేవతల భోజనం. అంతేకాకుండా వారు మ్రొక్కమంటే దేవతలకు మ్రొక్కారు. ఎవరు? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు. వీరిక్కడ 3 తప్పులు మనకు చేసినట్లు కనిపిస్తూ ఉంది. ఇజ్రాయేలీయులు వారితో వ్యభిచారం చేశారు, అది మొదటి తప్పుగా మనకు కనిపిస్తూ ఉంది. రెండవదిగా వారి దేవతల భోజనం తిన్నారు, అది రెండవ తప్పుగా మనకు కనిపిస్తూ ఉంది. మూడవదిగా వారి దేవతలకు మ్రొక్కమంటే మ్రొక్కారు, ఇది మూడవ తప్పుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇజ్రాయేలీయులు హిత్తీము అనే ప్రాంతంలో దేవునికి విరోధమైన కార్యం చేసి దేవునికి ఎంతో బాధను తెచ్చిపెట్టారు. అందుచేత ఆ బాధను బట్టి తన ప్రజలైన ఇజ్రాయేలీయుల మీద దేవునికి బహుకోపము వచ్చేసింది. దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే, తన ప్రజలలో కొన్ని తెగుళ్ళు పంపించాడు. ఆ తెగుళ్ళు చేత కొన్ని వేలాది మంది తన ప్రజలు చనిపోయారండి. ఇలాగున జరుగుతున్న ఆ క్రమములో ఒక రోజున మోషే అలాగున ఇజ్రాయేలీయులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ప్రత్యక్షపు గుడారము దగ్గర. మోషే అలాగున కూర్చునున్నాడు. అలాగనే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు ఇలా కూర్చునున్నారు. ఈ ఇజ్రాయేలీయుల మధ్యలో ఈ మీటింగ్లో ఎవరున్నారు అంటే, ఫినిహాసు అనేవాడు ఒకడున్నాడు. ఈ ఫినిహాసు ఎవరు అనంటే అహరోను మనవడు. ఈ అహరోను ఎవరు? యాజకుడైన అహరోను. ఈ మోషే అన్నగారైన అహరోను మనవడు మరి ఫినిహాసు. ఈ ఫినిహాసు సభలో కూర్చునున్నాడు. ఈ ఫినిహాసు అనేవాడు సరిగ్గా ఆ సభలో ఉన్నాడు కదా. వీళ్ళందరి ముందర ఒక వ్యక్తి జిమ్రి అనేవాడు కొజ్బీ అనే ఒక స్త్రీని చేయి పట్టుకుని వీళ్ళందరి ముందర మరుగు స్థలానికి వ్యభిచారం చేయటం కొరకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, మోషే చూస్తున్నాడు, అలాగే ఇజ్రాయేలీలంతా చూస్తూ ఉన్నారు. అలాగనే ఫినిహాసు కూడా చూస్తూ ఉన్నాడు. చూసి ఫినిహాసు గమ్ములు లేసి, ఇటువంటి కార్యము దేవుని ఎదుట చేస్తారా? దేవుని బిడ్డ ఉండి దేవుని ప్రత్యక్షపు గుడారం ఎదుట ఇంత పాపానికి ఒడికట్టాడా అనేసి తన చేతిలో బల్లెం ఉంటే ఆ బల్లిని తీసుకుని వారిద్దరి వెనకాల వెళ్ళాడు. ఆ ఇద్దరు ఏం చేశారు? మరుగు స్థలానికి వెళ్ళి ఇద్దరు పాపం చేస్తూ ఉన్నారు. ఇద్దరు పాపం చేస్తూ ఉంటే ఇక చూడండి, ఆ కోపాన్ని తట్టుకోలేక ఇంత పాపం చేస్తారా అని వారవలేక ఈ ఫినిహాస్ ఏం చేశాడంటే తన బల్లిని తీసుకుని ఇద్దరిని పొడిచాడు. పొడవగానే అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరికి బల్లిని దిగిపోయింది. అయితే ఫినిహాస్ ఏం చేశాడు? ఇద్దరిని చంపేశాడు. ఇద్దరిని చంపేస్తే ఇద్దరిని మర్డర్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఫినిహాసు తప్పు చేశాడా లేకపోతే ఒక మంచి కార్యం చేశాడా? లోక ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇద్దరిని చంపాడు కాబట్టి తప్పే చేశాడు. వాళ్ళ పాపం చేస్తే దేవుడే చూసుకుంటాడు కదా. ఆ దేవుడు చేసే కార్యము ఫినిహాస్ ఎందుకు చేశాడు? ఫినిహాస్ పని కాదు కదది అన్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ఫినిహాసు తప్పే చేశాడు అని మనం మాట్లాడుకోవచ్చు కూడా. ఇక్కడ దేవుడు మోషేని పిలిపించి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, ఫినిహాసుతో నేను వారి బిడ్డలతో నేను ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. ఫినిహాసును బట్టి ఇజ్రాయేలీయుల్లో తెగులు నేను రప్పించానే, ఆ తెగులు తీసేస్తూ ఉన్నాను. ఇదిగో ఫినిహాసును బట్టి ఏది ఇజ్రాయేలీయుల మీద ఉన్న కోపాన్ని నేను తీసేస్తూ ఉన్నాను, మళ్ళిస్తూ ఉన్నాను నా కోపాన్ని. ఎందుకంటే నేను ఏదైతే వారవలేనో ఫినిహాసు కూడా అది వారవలేడు. ఎందుకంటే ఇద్దరు పాపం చేస్తున్న వ్యక్తిని చూస్తున్నప్పుడు
అటువంటి పాపపు కార్యము నాకు ఇష్టమైనది కాదు. అటువంటి కార్యాన్ని నేను వారవలేను. నేను ఎలాగైతే వారవలేనో ఫినెహాసు కూడా అలాగనే వారవలేడు. కాబట్టి ఫినెహాసు మంచి కార్యం చేశాడు. ఫినెహాసు మంచి కార్యం చేశాడు కాబట్టి ఆ కార్యాన్ని బట్టి ఇజ్రాయేలీయులు అందరి మీద ఉన్న ఆ తెగులు తీసేస్తూ ఉన్నాను, ఇజ్రాయేలీయులు అందరి మీద ఉన్న నా కోపాన్ని మళ్ళిస్తూ ఉన్నాను అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మోసేకు తెలియజేశాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే ఫినెహాసును బట్టి 20 లక్షల మంది మీద ఉన్న తెగులు కొట్టేశాడు దేవుడు. ఫినెహాసును బట్టి 20 లక్షల మీద ఉన్న కోపాన్ని మళ్లించేసుకున్నాడు దేవుడు. ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఫినెహాసు కేవలము ఒక వ్యక్తి, అహరోను మనవడు, సాధారణమైన వ్యక్తి, కానీ దేవునికి ఇష్టమైన కార్యం చేసినవాడు. దేవుడు తన ఆలోచనలో ఎలాగైతే ఆలోచన చేశాడో అదే ప్రకారంగా ఫినెహాసు ఆ కార్యాన్ని చేశాడు. చూడండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎందరట. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మెప్పించేవారు ఎందరట. దేవునికి నచ్చే కార్యాలు చేయాలి కానీ దేవునికి నచ్చని కార్యాలు చేయకూడదు. చాలామంది ఈ రోజుల్లో ఎలాగున్నారు, ఏ మాట పలికినా దేవునికి నచ్చని మాటే పలుకుతూ ఉన్నారు. ఏ క్రియ చేసినా, ఏ పని చేసినా దేవునికి నచ్చన క్రియలే చేస్తూ ఉన్నారు, నచ్చనవే పనులు చేస్తూ ఉన్నారు. కానీ నచ్చినవి చేయట్లే. వీరికి నచ్చిందా లేదా అనుకుంటున్నారే కానీ ఈ కార్యము నా దేవునికి ఇష్టమా కాదా, ఈ మాట నా దేవునికి ఇష్టమా కదా, నేను ఎలాగో మాట్లాడితే నా దేవుడు నొచ్చుకుంటాడేమో, నేను ఇటువంటి కార్యం చేస్తే నా దేవుడు బాధపడతాడేమో అని ఆలోచన చేసే భక్తుడు లేకపోయాడు. అరుదు. ఇటువంటి అరుదులో కొందరున్నారు దేవుని మెప్పించేవారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కొందరున్నారు. ఆ కొందరు ఎటువంటి వారట, ఫినెహాసు మాదిరి జీవిస్తున్న మంచి భక్తులై ఉన్నారు. ఈరోజు మనము ఫినెహాసు మాదిరి ఉందామా? ఉంటే మెండైన ఆశీర్వాదములు మనందరికీ కలుగుతాయి. ఉంటే ఫినెహాసు మాదిరి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మనము కూడా తేబడతాం. ఉంటే ఫినెహాసు మాదిరి దేవుణ్ణి మెప్పించేవారిగా ఉండగలుగుతాం. మనం ఎలాగున్నాం? మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి? మనము దీవెనకరంగా నడుస్తూ ఉన్నామా? దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నామా? లేదా మన కుటుంబానికి, మన దేవునికి అవమానం తెచ్చిపెట్టేవారిగా కానీ ఉన్నామా? మన జీవితాలు ఎలాగున్నాయండి? ఎలా జీవిస్తూ ఉన్నాం? ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఎక్కడైతే ఫినెహాసు దేవుడు వారవలేని దానిని వారవలేడు. నువ్వు చెప్పాలి, నేను ఇటువంటి మాట పలికితే నా దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు చెప్పాలి, నా దగ్గర ఇటువంటి మాటలు మాట్లాడకండి, నేను సహించలేను. ఈ మాదిరి మాట్లాడాలి. ఏదైతే దేవుడు ఇష్టపడడో, ఏదైతే దేవునికి నచ్చదో అవన్నీ మనము కూడా పక్కన పెట్టేయాలి. ఇది సరైన భక్తి. దేవుని బిడ్డంటే, దేవుని కుమారుడంటే, దేవుని కుమార్తె అంటే, దేవుని ప్రజలంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో దేవుడు లాగున మనము కూడా మాట్లాడాలి. దేవుడు లాగున మనము కూడా అటువంటి క్రియలు చేయాలి. దేవుడు లాగున మనం కూడా పవిత్రంగా బ్రతకాలి. అదే కదా దేవుడు కోరేది. చూడండి, చాలా చోట్ల ఒరే మీ చిన్నబ్బాయి అచ్చం నీ నోట్లోంచి ఊడిపోయినట్లున్నాడరా, ముక్కు కానీ కన్ను కానీ ఆ పెదాలు కానీ అచ్చం నీకులాగే ఉన్నాడరా అని అంటారు. అంటే తండ్రి ఎలాగున్నాడో కొడుకు అలాగే ఉన్నాడట. తండ్రి ఆ మాట వినగానే మురిసిపోతాడు. నిజమే, నేను అంటాను కదా, దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అంటే రూపంలో ఏ రూపం? ఆత్మరూపం, ఆత్మీయ రూపం. కన్ను ముక్కు కాదు. దేవుడు పవిత్రంగా ఉన్నాడు, మనం కూడా పవిత్రంగా ఉండాలి. దేవుడు నీతిగా ఉన్నాడు, మనం కూడా నీతిగా బ్రతకాలి. దేవుడు యథార్థంగా ఉన్నాడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. అంటే దేవుడు ఆత్మీయంగా ఎలాగా మంచి మంచి ఈవులు కలిగి ఉన్నాడో మనము కూడా ఆత్మీయంగా మంచి మంచి ఈవులు, మంచి మంచి లక్షణాలు, మంచి మంచి గుణాలు కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. మన బంధువుల్లో తలగా జీవిస్తాం, మన బంధువుల్లో హెచ్చింపబడతాం. అనేక మంది ఇతడు దేవుని కుమారుడు అని గుర్తించేటట్లు మనము బ్రతుకుతాం. ఈ ఫినెహాసు కూడా అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడట? దేవుడు వారవలేని దానిని ఫినెహాసు కూడా వారవలేడు.
ఇది మన మొదటి మాట. మరలా చెప్తున్నాను, ఫినియాసు దేవుడు వారవలేనిది వారవలేడు. ఇక ఇందులో మనం రెండవ మాట మనం చూస్తే చూడండి, సంఖ్యాకాండములోనే 25వ అధ్యాయము 13వ వాక్యం. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. దేవుని యందు, సినిమాల యందు కాదు, సీరియల్ యందు కాదు, లోకమంద కాదు, స్నేహితుల యందు కాదు. ఇలాగను మనం ఆలోచన చేస్తే దేని యందు కాదు కానీ దేవుని యందు ఆసక్తి గలవాడు. ఇటువంటి ఆసక్తి మనలో ఉందా? ఫినియాసు దేవుని యందు ఆసక్తి గలవాడు. ఇది రెండవ మాట. ఎక్కడైనా సభ జరిగిందనుకోండి, ఆ సభలో ఎవరుంటారట? ఫినియాసు ఉంటాడు. అందుకే ఇప్పుడు అక్కడ ఇజ్రాయేలీయులు ఉన్నారు, అలాగునే మోసే ఉన్నాడు. ఇప్పుడు మోసే, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు ఇద్దరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. వారు అలాగున సభలో ఉంటే ఆ సభలో ఎవరున్నారట? ఆ మీటింగ్లో ఎవరున్నారట? ఫినియాసు ఉన్నాడు. ఎందుకని? దేవుని యందు ఆసక్తి గలవాడు కనుక. అంటే ఎక్కడైనా ఒక కార్యం జరుగుతుందంటే దేవుని కార్యం, ఎవరుంటారట? ఫినియాసు ఉంటాడు. దేవుని ఆలయంలో పరిచర్య చేస్తున్నారు 10 మంది పిల్లలు అనంటే ఎవరుంటారట? ఫినియాసు ఉంటాడు. దేవుని ఆలయంలో పనుల సౌండ్ సిస్టమ్ కొంటున్నారట, మనసుకు వచ్చి ఒక 50,000 అవుతుందంటారంటే అందులో ఎవరుంటారట? ఫినియాసు ఉంటాడు. అంటే దేవుని కార్యములు అక్కడ జరుగుతున్నాయనంటే ఖచ్చితంగా అక్కడ ఎవరుంటారట? ఫినియాసు ఉంటాడు. కారణం ఏంటి? దేవుని యందు ఈ ఫినియాసు ఆసక్తి గలవాడు. మనం ఎలాగున్నాం? దేవుని యందు ఆసక్తి గలవారై ఉన్నామా? ఉండాలి. పాట పాడడానికి, ప్రార్థన చేయడానికి, ఒక కాంగో కొట్టడానికి, ఒక కాయలు వాయించడానికి, లేదా ఒక ఉపవాసం ఉండడానికి, లేదా దేవునికి కానుక ఇవ్వడానికి, దేవునికి దశంభాగం ఇవ్వడానికి మనము ఆసక్తి గలవారై ఉండాలి. నేను ఎలాగున చేస్తా, నేను దేవుని కార్యంలో ఎలాగున చేస్తా, నేను ప్రార్థనలో నేను కూడా ఉంటా 7 గంటల ప్రార్థనలో అని ప్రతి దానిలో కూడా ఆసక్తిని చూపిస్తున్న వారై ఉండాలి మీరు. ఈ ఫినిహాసు అలాగే ఉన్నాడు. కొంతమంది చూడండి, మరి గ్రౌండ్ బాగా చేస్తున్నావు రండి అంటే, ఇంకేమన్నా ఉందా, నాకు పని ఉందా ఆ రోజున, కుదరదు అని అంటే. ఆలయంలో పరిచయం ఉందా రండి అంటే రారు చాలామంది యవనస్తులు. కారణం ఏంటి? దేవుని యందు వారికి ఏమీ లేదట, ఆసక్తి లేదు. దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు అనే మనసు కూడా వారికి లేదు. ఎవరికైతే దేవుని యందు ఆసక్తి ఉంటుందో వారు ప్రతి కార్యాల్లో ఉంటారు. ఎటువంటి కార్యం జరిగినా, క్రిస్మస్ జరుగుతుందా, క్రిస్మస్లో ఉంటారు. ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయా, ఉపవాస కూటాల్లో ఉంటారు. సభలు జరుగుతూ ఉన్నాయా, సభల్లో ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నారా, ఆ కృతజ్ఞతా కూడికలో వారు ఉంటారు. ఎక్కడైనా ఒక 10 మంది సువార్తకి వెళ్ళారా, ఆ సువార్తలో కూడా వాళ్ళు ఉంటారు. ఇలాగ మనం ఆలోచన చేస్తే దేవుని కార్యాల్లో ప్రతి ఒక్కరూ కూడా కొనసాగుతూ ఉన్నారు అంటే వారందరికీ ఏముంది? ఆసక్తి ఉంది. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో దేవుడు వారిని మరింతగా దీవిస్తాడు, మరింతగా హెచ్చింపజేస్తాడు, మరింతగా వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి మనము దేవుని యందు ఆసక్తి గలవారై ఉండాలి. ఈ ఫినియాసు దేవుని యందు ఆసక్తి గలవాడై ఉన్నాడు. మనం కూడా అలాగ ఉండాలి. ఈ మాటను బట్టి మనం చూస్తే మనందరిలో ఏం కనిపించాలట? ఆసక్తి. దేవుల్లో ఎలాగ కార్యాలు చేయాలి, దేవుల్లో ఎలాగ ఎదగాలి, దేవుల్లో ఇంకా ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలి, నేను పవిత్రంగా మార్చబడాలి, నేను నీతిమంతునిగా మార్చబడాలి, నేను నమ్మకమైన వ్యక్తిగా మార్చబడాలి. ఇలాగున్న ఆత్మీయ జీవితం పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆసక్తి, దేవుని గూర్చిన ఆసక్తి మనలోనికి వస్తుందో మన ఆత్మీయ జీవితాలన్నీ కూడా మెరుగు చేయబడతాయి. ఈ సంవత్సరంలో ఎంత సంపాదించాం,
ఈ నెలలో ఎంత సంపాదించాం, ఎంత పోగుపెట్టాం, ఎంత బ్యాంకులో వేసాం, ఇలాగున ఆలోచన చేస్తారే కానీ ఈ సంవత్సరంలో మనం ఎంతగా మార్చబడ్డాం, ఏం వదిలేసాం, అబద్ధాలు వదిలేసామా, బూతులు వదిలేసామా, ఏది మోసాన్ని వదిలేసామా, లంచాలు తీసుకోవటం వదిలేసామా, దేవునిలో ఎంతగా మార్చబడ్డాం, ఎంతగా తీర్చబడ్డాం, దేవునికి నచ్చేటట్లుగా ఎంతగా నేను మార్చబడ్డాను అనేది తక్కువ ఆలోచన చేస్తారు కొంతమంది. ఎంతసేపు లోక ప్రకారంగా, లోకపు మనసు కలిగి, లోకపు తలాంపులు కలిగి, లోకస్తులు ఎలాగున ఆరాటపడతారో డబ్బు విషయమై అలాగున ఆరాటపడుతూ ఉంటారు కొంతమంది. అది సరైనది కానే కాదు. ధనం మీద ఆశ ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ధనం మీద అపేక్ష ఉండకూడదు. ధనం మీద ఎవరికైతే అపేక్ష ఉంటుందో వారు ఖచ్చితంగా పడిపోతారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి సరదాగా సముద్రం వారకెళ్ళాడు. అలాగున ఇసుకని తన్నుకుంటూ సరదాగా వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక దీపం ఉంది. కాలుతో తనితే కాళ్ళకు తగిలి పైకి లేచింది అది ఇసుకలో నుండి. లేవగానే దాన్ని తీసాడు. ఆ మూత ఎలాగున తిప్పాడు. అలా తిప్పగానే అందులోంచి ఒక మాయా మనిషి బయటకు వచ్చి నిలబడి, ఇదిగో కొన్ని సంవత్సరాల నుండి ఇందులో నేను బంధింపబడి ఉన్నాను, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. ఇతడు అంటాడు కదా వెంటనే, వచ్చే సోమవారం ఆ న్యూస్ పేపర్ నాకు కావాలి అని అన్నాడు. వచ్చే సోమవారం న్యూస్ పేపర్ కావాలా? ఒక 10 కోట్లు కావాలంటే ఇచ్చుండేవాడిని కదా, ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చుండేవాడిని కదా, నీకు బంగారం కావాలంటే ఇచ్చుండేవాడిని కదా, న్యూస్ పేపర్ అడిగేవేంటి? సర్లే నువ్వు అడిగావు కదా ఇస్తాననేసి న్యూస్ పేపరు వెంటనే అలా అనగానే తన చేతిలోనికి న్యూస్ పేపర్ వచ్చేసింది. తన చేతిలో పెట్టాడు. గబగబా దాన్ని తిరగేస్తా మరి ఒక పేపర్ తీసి, ఒక పేజీ తీసి ఆ పేజీ క్రింద భాగంలో చూశాడు. చూడగానే అందులో, ఎందుకంటే లాటరీ కట్టాడు ఇతడు. లాటరీ కడితే లాటరీ నాకు తగిలిందా లేదా తెలుసుకోవడం కొరకు ఇంతగా అడిగాడు. ఈ పేపర్ సోమవారం పడుతుంది, వచ్చే సోమవారం పడుతుంది, వచ్చే సోమవారం ఆ పేపర్ చూస్తే తెలిసిపోద్ది కదా అన్న ఆలోచన చెప్పిన అడిగాడు. గబగబా చూస్తున్నాడు, నాకు లాటరీ తగిలిందా తగలలేదా చూస్తూ ఉంటే తన పేరు అందులో ఉంది, తన నెంబర్ కూడా అందులో ఉంది. అరే నాకే తగిలింది, ₹1,00,00,000 నాకే తగిలింది అనేసి ఎంతగానో సంతోషపడతా ఉన్నాడు. అయితే సరిగ్గా అదే పేజీ పక్కన మరి ఒక పేజీలో తన ఫోటో వేసి ఉంది. ఏంటిది, నా ఫోటో ఉంది, అందులో అయితే లాటరీ తగిలింది ₹1,00,00,000 బాగానే ఉంది, ఇందులో నా ఫోటో ఉందేంటి అని క్రింద భాగంలో చూశాడు. క్రింద భాగంలో చూడగానే ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి అని రాసింది. అరే సోమవారమే లాటరీ తగిలిద్ది, నాకు సోమవారమే నేను చనిపోతానా, ఇదేలాగా అనేసి గబగబా పక్కనే ఉన్న మాయా మనిషిని అడిగాడు. ఇదేంటి అనంటే ఎలాగుంది అనంటే, అది నిజమే, నీకు ఉదయాన్నే లాటరీ తగిలిద్ది, అప్పుడు లాటరీ తగిలిన తర్వాత నువ్వు చనిపోతావు రోడ్డు ప్రమాదంలో, ఆ పేపర్లో ఎలాగైతే ఉందో అది నిజమే, సత్యమే అని అన్నాడు. మరి నేను చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏదైనా ఒక మార్గం చెప్పు అని అన్నాడు. నువ్వు చనిపోకుండా ఉండాలంటే నువ్వు లాటరీ తీసుకోకుండా, ఆ డబ్బు తీసుకోకుండా ఉండాలి అని అన్నాడు. అలాగా సర్లే అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి భార్యతో చెప్పాడు. భార్య అంది, వద్దండి డబ్బు, ఇవాళ కాకపోతే రేపైనా మనం సంపాదించుకోవచ్చు, ప్రాణం ఉండాలి కదా అని భార్య పిల్లలు ఎంతగానో ఏడ్చి చెప్పారు. అయినా కూడా పట్టించుకోలేదు. బయట ఉన్న వారికి చెప్పాడు. వాళ్ళు అన్నారు కదా, ఒరే ఈ టైంలోనే బుర్రకాయ పని చేయాలరా, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఏది లాటరీ తీసుకున్న తర్వాత కదా, ఆ ₹1,00,00,000 తీసుకున్న తర్వాత నువ్వు చనిపోతావు, ₹1,00,00,000 తీసేసుకో, జాగ్రత్తగా నీ జ్ఞానాన్ని ఉపయోగించి, నీ బుర్రకాయ ఉపయోగించి నువ్వు ఎక్కువగా నీ చుట్టూరు మనుషులను పెట్టుకున్న డబ్బు ఉంది కాబట్టి నువ్వు చనిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకో, నువ్వు ఎందుకు చచ్చిపోతావు అని అన్నారు. ఇదేదో బాగుంది అనేసి సరిగ్గా సోమవారం ఉదయాన్నే బయలుదేరి ఆ లాటరీ ఎక్కడైతే ఇస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ ₹1,00,00,000 డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని ముందు ఒక కారు పెట్టుకున్నాడు, వెనకాల ఒక కారు పెట్టుకున్నాడు, మధ్య కారులో ఈయన వెళ్తూ ఉన్నాడు. అంటే ఎవరు ఏమీ చేయకుండా, ఏ ప్రమాదము రాకుండా, మరి డబ్బు వచ్చేసింది కదా,
ఈ డబ్బుతో పాటు ఇంటికి క్షేమంగా వెళ్ళటం కొరకు ఏమండి ఎక్కువగా మనుషులను పెట్టుకున్నాడు. వెళ్తా ఉన్నాడు ప్రయాణం చేసి డబ్బు పట్టుకుని. కొంతమంది దొంగలు ఏం చేశారంటే ఒక లారీ వేసుకొచ్చి సరిగ్గా మధ్యలో ఉన్న కారును గుద్దేశారు. గుద్దేస్తే రొప్పలో పడిపోయింది. ఏమంటే ఆ రొప్పలో కారు తిరగబడిపోయింది. డబ్బు బ్యాగ్ గల పడిపోయింది. ముందు కారులో ఏమో ఎందుకంటే దొంగల చేతిలో మరి గన్స్ ఉన్నాయి, ఎక్కడ చంపేస్తారనేసి ముందు కారు అలాగ వెళ్ళిపోయారు, వెనకాల కారు కూడా ఎలా వెళ్ళిపోయారు. ఏమండి ఈ మధ్య కారులో ఉన్న ఈ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కారు తిరగబడగానే చనిపోయాడు. బ్యాగ్ ఉంది, బ్యాగ్ తీసుకుని దొంగలు వెళ్ళిపోయారు. ఇప్పుడు పేపర్లో నిజంగా పడ్డది, ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి అని పడ్డది. మాయామని చెప్పాడు, ఏమని? నువ్వు చనిపోకుండా ఉండాలంటే ఆ 1 కోటి రూపాయలు తీసుకోకుండా ఉండు అని. ఇతనికి ఏముంది? ధనం మీద ఆశ కాదు, అపేక్ష. ప్రాణం కావాలా డబ్బు కావాలా అనే ఆ స్థితి వచ్చినప్పుడు ఎవరైనా ప్రాణమే కోరుకుంటారు కదా. ఇతడేం కోరుకున్నాడట? డబ్బే కోరుకున్నాడు. అదే ధనం మీద అపేక్ష అని అంటే డబ్బు కావాలితే దొరుకుద్ది కానీ ప్రాణం దొరుకుద్దా? దొరకదు కదా. అంటే కొంతమంది ధనం మీద అపేక్ష కలిగి ఉంటారు. ఈ అపేక్ష అనేది దేవుని ప్రజల్లో ఉండడానికి వీలు లేదు, మనలో ఉండడానికి వీలే లేదు. ధనం మీద అపేక్ష ఉంది అని అంటే ఖచ్చితంగా మనం పాడైపోతాం, ఖచ్చితంగా మనం చెడిపోతాం. కాబట్టి ధనం కావాలి, ధనం మీద ఆశ కూడా ఉండొచ్చు, ధనం మీద కోరిక కూడా ఉండొచ్చు. ఇల్లు కట్టాలంటే ధనం కావాలి, స్థలం కొనాలంటే ధనం కావాలి, రోజు తినాలంటే ధనం కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ధనం కావాలి. ఏమండి ప్రతి దానికి ధనం కావాలి, డబ్బు కావాలి. కాబట్టి ధనం కావాలని కోరుకో, తప్పులేదు. ధనం మీద ఆశ కలగుండు, తప్పులేదు. కానీ ధనం మీద అపేక్ష కలిగి ఉండకు, అది తప్పు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ధనం మీద అపేక్ష లేకుండా ఉండాలి. అయితే వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ధనం మీద అపేక్ష ఉన్నవారైతే దేవుని పరిచర్యలోనికి రారు. ధనం మీద అపేక్ష ఉన్నవారైతే దేవుని కార్యాలు చేయలేరు. ధనం మీద అపేక్ష ఉన్నవారైతే దేవునికి దశంభాగం ఇవ్వలేరు. ఇలాగున దేవుని కార్యాల విషయంలో మనం ఆలోచన చేస్తే ఏమండి ధనం మీద అపేక్ష లేని వారైతే అన్నీ చేయగలుగుతారు. అందుకే ఫినియాస్ ఎక్కడున్నాడట? సభలో ఉన్నాడు. కూలి పనికి వెళ్తే ఆ రోజు 800 వస్తుంది కదా. ఈ రోజుల బట్టి మనం ఆలోచన చేస్తే మరి వెళ్ళలేదే. ఫినియాసు సభలో ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని యందు ఆసక్తి గలవాడు గనుక దేవుని మీటింగ్లో ఉన్నాడు, మోసే దగ్గర ఉన్నాడు, ఇజ్రాయేలీలు కూర్చున్నారే ఆ సభలో ఉన్నాడు. కాబట్టే ఈ ఫినియాసు దేవుని యందు ఆసక్తి గలవాడు. అలాగనే ఇంకా మనం చూస్తే ఏమండి మనకు అదే వాక్యములో సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వాక్యములోనే ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఏం చేశాడట? ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవరు? ఫినియాస్. ఒక వ్యక్తి ఇజ్రాయేలీయులు పట్ల అనంటే ఏమండి 20 లక్షల ప్రజలు నిమిత్తమై దేవుని ఎదుట ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ మాట చూడండి ఎంత బాగుందో. ఒక వ్యక్తి 20 లక్షల మందికి వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన వ్యభిచారాన్ని బట్టి ఏమండి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇజ్రాయేలీలు అక్కడ హిత్తీములో 3 పాపాలు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మూలవాక్యంలో మనం మాట్లాడుకున్నాం కదా. మొదటిగా ఒకటి ఏం చేశారట? మోయాబీ స్త్రీలతో తప్పు చేశారు, వ్యభిచారం చేశారు. అంతేకాకుండా ఆ మోయాబీ స్త్రీలంతా కూడా తన దేవతల దగ్గర తీసుకెళ్తే అక్కడ భోజనాలు చేశారు. అంతేకాకుండా ఇంకా ఆ దేవతకు కూడా మొక్కమంటే మొక్కారు. ఈ 3 తప్పులు ఎవరు చేశారు? దేవుని ప్రజలే. పాపం చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తెగుళ్ళు రప్పించి ఆ తెగులు చేత బాధిస్తే కొన్ని వేలాది మంది చనిపోయారు. దేవుని కోపం అంతలాగున ఆయన ప్రజల మీదకి దిగిపోయింది. ఇప్పుడు
ఫినిహాసు చేసిన కార్యాన్ని బట్టి దేవుని కోపమంతా కూడా మళ్ళించేసుకున్నాడు. ఫినిహాసు చేసిన కార్యాన్ని బట్టి తెగుళ్ళన్నీ కూడా తొలగించేశాడు. ఒక్క వ్యక్తి చేసిన కార్యాన్ని బట్టి ఏం చేశాడు? పాపం చేస్తున్న ఇద్దరిని బల్లం తీసుకుని పొడిచాడు. ఓర్వలేక, తట్టుకోలేక, ఇష్టపడక ఇటువంటి కార్యం నా దేవుని ఎదుట చేస్తారా అని ఇద్దరిని బల్లం తీసుకుని చంపేశాడు. ఆ కార్యాన్ని బట్టి, ఆ కార్యం దేవునికి నచ్చి ఫినిహాసును బట్టి 20 లక్షల మీద ఉన్న తెగులు తీయేస్తున్నాను అని అన్నాడు. ఫినిహాసును బట్టి 20 లక్షల మీద ఉన్న ఇజ్రాయేలులందరూ కూడా నా నిమిత్తమై తప్పు చేశారే, నా విషయమే నా ఎదుట తప్పు చేశారే, వారి మీదకి నాకు కోపం వచ్చింది కదా, ఆ కోపాన్ని మళ్ళించేస్తున్నాను అని అన్నాడు దేవుడు. ఎవరిని బట్టి? ఫినిహాసును బట్టి. ఎవరిని బట్టట? ఫినిహాసును బట్టి. చూడండి, ఒక మాట మనకి తెలుస్తుంది. నిజానికి దావీదును బట్టి సొలొమోను సింహాసనము నేను తీసేయట్లేదని ఒక మాట పలుకుతాడు. ఎవరిని బట్టట? దావీదును బట్టి. అంటే సొలొమోను ఎంత పాపం చేసినప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు క్షమించి దావీదును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు సొలొమోన్ని. ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఫినిహాసును బట్టి 20 లక్షల ఇజ్రాయేలీయులని జ్ఞాపకం చేసుకున్నాడు, క్షమించాడు. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించి నిన్ను బట్టి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి భక్తి నువ్వు చేయాలి. అటువంటి భక్తి నువ్వు చేసినట్లయితే నిన్ను బట్టి నీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ భర్తను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ మనవళ్ళ జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ ముని మనవలను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మంచి భక్తి చేస్తే నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ మనవలను దీవిస్తాడు, నీ ముని మనవలను కూడా దేవుడు దీవిస్తాడు. నువ్వు కానీ వ్యభిచారం చేసి దేవుని ఎదుట బాధ పెట్టే వానిగా నువ్వు ఉంటే నిన్ను బట్టి నీ పిల్లల బాధిస్తాడు, నిన్ను బట్టి నీ మనవల బాధిస్తాడు, నిన్ను బట్టి నీ ముని మనవల్లో కూడా దేవుడు బాధిస్తాడు. కాబట్టి మనం ఎలాగున్నాం? మన భక్తి ఎలాగుంది? ఫినిహాసు ఎలాగైతే ఉన్నాడో మన భక్తి అలాగుందా? ఉండాలి. ప్రాయశ్చిత్తం చూడండి ఎంత బాగుంది ఈ మాట. 20 లక్షలు మంది పాపం చేశారే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించింది ఎవరట? ఫినిహాసు. ఇదే మాదిరి యేసుక్రీస్తు వారు కూడా మన విషయమై ప్రాయశ్చిత్తం చెల్లించారు. మన విషయమై సమస్త మానవాళి కోసం సిలువలో ప్రాణం పెట్టి మన పాపాల నిమిత్తమై ఆయన రక్తాన్ని ఖర్చు పెట్టి ఆయన ప్రాణ త్యాగం చేసి మనందరినీ కూడా రక్షించారు. ప్రాయశ్చిత్తంగా మార్చబడ్డారు. ఆయన రక్తమే ప్రాయశ్చిత్తం, ఆయన ప్రాణమే ప్రాయశ్చిత్తం, ఆయనే ప్రాయశ్చిత్తంగా మార్చబడ్డాడు. ఆయన మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మార్చబడ్డాడు. కాబట్టి ఫినిహాసు ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అలాగున ఉండాలి. ఫినిహాసు ఎలాగైతే మంచి భక్తి చేశాడో దేవుని ఎదుట మనము కూడా అలాగున మంచి భక్తి చేయాలి. 3 మాటలు మరలా చెప్తాను చూడండి. ఫినిహాసు దేవుడు వారవలేని దానిని వారవలేడు, మొదటి మాట. రెండవది, ఫినిహాసు దేవుని యందు ఆసక్తి గలవాడు. మూడవది, ఫినిహాసు ఇజ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన వాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. నిజమే, ఫినిహాసు ఎలాగైతే మంచి భక్తి చేశాడో మేము కూడా అట్టి మాదిరి మంచి భక్తి చేయాలి ప్రభువా. అటువంటి మంచి ఆత్మీయ జీవితము మా అందరికీ దయచేయండి. దీవించండి, బలపరచండి. ఇదిగో ఈ వాక్యం ఎందరైతే విన్నారో, ఎందరైతే వింటూ ఉన్నారో వారందరిని దీవించి అయ్యా ప్రభువా అలాగునే ఆశీర్వాదాలతో నింపి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను, కార్యం మీరు చేయండి. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను, దీవెన మీరు ఇవ్వండి వారికి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, మెండైన ఆశీర్వాదములు వినేవారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.